వెల్కమ్ టు మై ఛానల్. మేము ఉడిపికి రీచ్ అయ్యాం కదా, నిన్న వ్లాగ్లో చూస్తుంటారు. అయితే ఆ రోజు నైట్ అయిపోయింది, మార్నింగే వ్యూ ఇలా ఉందన్నమాట. వాటర్ కూడా చూపించలే కదా, బ్యాక్ వాటర్ కూడా, అందుకని నేను మళ్ళీ వీడియో తీశాను. మార్నింగ్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా మంచిగా అనిపించింది. ఈమెనే మా డ్యాన్స్ టీచర్ అన్నమాట, అజ్జు వాళ్ళ డ్యాన్స్ టీచర్. ఫుల్ సపోర్టివ్ అని చెప్పాను కదా, ఈ మేడమే. ఇంకా మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హోటల్ గురించి, బాగుంది అని చెప్పేసి. చూసారు కదా, ఇదంతా బ్యాక్ వాటర్ అన్నమాట. బోట్స్ కూడా బోటింగ్ చేస్తున్నారు అప్పుడే. చాలా బాగుంది, అసలు స్మెల్ లేదు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా టీ అవన్నీ తాగేసి ఫ్రెష్ అయిపోయి రెడీ కావడమే ఇంకా, ఎందుకంటే మార్నింగ్ 10కే ఉంది ప్రోగ్రామ్, అందుకని. ఇదే మా కారు, అది మా రూమ్ అన్నమాట, ఎదురుగా కనిపించేది. ఇక్కడ చూసారా, ఇది కూడా బాగుంది అసలు. సన్ రైజ్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంటే నేను వీడియో తీసాను అనమాట. నాకు సన్ రైజ్ అన్న సన్సెట్ అన్న చాలా ఇష్టము. చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఆకుల మధ్యలో. ఇక్కడ చూడండి, క్రేన్ కూడా కనిపించింది నాకు. వస్తుంది మేడం, గ్రూప్ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఇవే మా ఫ్రెండ్. హాయ్ చెప్పు. అయ్యో, చూసారు కదా, అందరు మేకప్ అవుతున్నారు. నా బిడ్డ ఇంకా లేవలేదు, ఇంకా నేను ఇప్పుడు పోయి ఆమె లేపి ఫ్రెష్ చేయాలి. హాయ్ సంవేద్య. అసలు టైం సరిపోలే, చాలా మంది ఉన్నారు కదా. మేకప్ మ్యాన్ ఒక్కడే ఉండన్నమాట, ఈయన పేరు ఈశ్వర్, మేకప్ మ్యాన్. ఇంకా సినిమా మేడం మేడం ఉందా? దా బ్రష్ చేసుకొని వెళ్దురా, దా. ప్రోగ్రామ్కి రెడీ అయ్యింది. హాయ్ చిన్ను, చూడు. మార్నింగ్ 10 అయింది. బయటనైతే ఇట్లా ఉందన్నమాట. మేము టెంపుల్కి వెళ్తున్నాం, రాధాకృష్ణ టెంపుల్కి. ఉడిపిలో ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇదిగో మా పాప రెడీ అయ్యి ఫోన్ చూస్తుంది. రీచ్ అయినాము మార్నింగ్ కదా, అసలు ఏం తినలేదు, వచ్చి దేవుడి దగ్గరికే వచ్చేసాం డైరెక్ట్గా. టెంపుల్ ఎంత బాగుందో చూసారు కదా. ఇంకా ఓపిక లేదు, కానీ చెయ్యాలి కదా, డ్యాన్స్ అనగానే ఓపిక వచ్చేస్తుంది. ఇదిగోండి 6 గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా, చూసి ఎంజాయ్ చేయండి.
చూసారుగా ముద్దుగారు యశోద సాంగ్ చేశారు, కంప్లీట్ అయింది. ఇంకా అవార్డ్ డిస్ట్రిబ్యూషన్కి టైం ఉందని చెప్పేసి మా మేడంతో కలిసి ఇంకొంచెం షాపింగ్కి వచ్చామన్నమాట. కానీ హైదరాబాద్ కంటే ఇక్కడ డబల్ రేట్లు అండి, తీసుకోకపోవడం బెటర్. కానీ పిల్లలు ఊరుకోరు కదా, వాళ్ళకి వచ్చినందుకు ఏదో ఒకటి ఇప్పేయాల్సి వస్తుంది. అండ్ మనం కూడా ఏమైనా తీసుకుంటే మెమరబుల్గా ఉంటుంది అంతే. కృష్ణుడి ఐడియల్స్ మాత్రం ఎంత బాగున్నాయో చూడండి, అసలు విగ్రహాలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. ఈ విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా దీపం కుండీలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. మా మేడం అవే చూస్తున్నారు. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. యాక్చువల్గా పిల్లలు అలసిపోయారు అన్నమాట. ఇంకా వాళ్ళకి తినిపించుడు తాగిపించుడు అదే టైం అయిపోయింది. తర్వాత అవార్డు తీసుకొని వచ్చేసామన్నమాట. మా జున్ను హ్యాపీగా ఏమో కొనుక్కున్నారు బొమ్మలు అంతే. అన్నీ ఉన్నాయి యాక్చువల్గా, అందుకని నేనేం తీసుకోలేదు. అన్ని డిజైన్స్ కృష్ణయ్యవి. మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు, కానీ మా అద్వికి కృష్ణుడి విగ్రహమే వచ్చిందన్నమాట గిఫ్ట్. చూసారు కదా డ్యాన్స్, మళ్ళీ ఒకసారి చేయించారు మేడం. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అప్పుడు ఒక పాప కొంచెం లేట్గా వచ్చిందన్నమాట హడావిడిగా, అందుకనే మంచిగా కూల్గా మళ్ళీ ఒకసారి చేయించారు. ఇది కూడా ఫార్వర్డ్లో పెట్టాను చూడండి, మంచిగానే ఉంది. టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొంచెం. ఈ సాంగ్ అయిపోయాక మాకు అవార్డు ఇచ్చారనమాట పాపకి. వీళ్ళ 6 మెంబర్స్కి ఇచ్చారు, కృష్ణ కన్నయ్య విగ్రహం అన్నమాట. హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడు అంటే ఆమెకు చాలా ఇష్టము. అస్సలు దించే నాకు ఇవ్వమన్నా ఇస్తలేదన్నమాట అవార్డు. తర్వాత ఇక్కడ రాధా మందిరం అని చిన్నది ఉంటుంది అన్నమాట, ఇక్కడికి వచ్చాము పక్కనే. తర్వాత కన్నయ్యని చూడడానికి వచ్చాము. వీడియో నాట్ అలౌడ్, అందుకోసమే తీయలేదు నేను. టెంపుల్ లోపల చాలా బాగుండే అసలు. నాడు లోపల ఉంటాడు, మనం కిటికీలకి వెళ్ళి చూపిస్తారు అనమాట. అదంతా వజ్రాల విగ్రహం అంట, అందుకనే మనకు చూపిస్తారు కానీ అంత పర్ఫెక్ట్గా చూపించారు. విండోలోకి వెళ్ళి చూపిస్తారు కానీ మంచిగా అనిపించింది నాకైతే. తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళినాక కొంచెం ఏదో ఒకటి తినేసి రెస్ట్ తీసుకొని తర్వాతకి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము, ఆల్పే బీచ్కి వచ్చామన్నమాట. నైట్ చూసింది మట్టే బీచ్ అనుకుంటా, అది మా రూమ్ దగ్గరనే ఉంది. కానీ అక్కడ ఇలాంటివన్నీ లేవన్నమాట, షాపింగ్స్ పిల్లలు పోవడానికి కూడా లేవు, పెద్ద పెద్ద అలలు వస్తుండే. అది మేము నైట్ చూసింది, అందుకనే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇది బాగుంటుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలో వచ్చాము. సన్సెట్ కూడా చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి. చూసారా మా మేడం ఎట్లా రెడీ అయ్యారో. చూసారు కదా అద్వి గ్యాంగ్ వాళ్ళందరూ వచ్చారు, అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ బీచ్లో. శాండ్తో ఆడే ఉంటాయి కదా టాయ్స్, అవి కావాలని చెప్పి గొడవ చేసింది, ఇప్పించాను అన్నమాట. ఎవ్వరు తీసుకోలే, ఈమె ఒకటే తీసుకుంది. అది కూడా బాగానే ఎంజాయ్ చేశారు. మా జున్నుకి బాగా హెల్ప్ అయింది అది యాక్చువల్లీ. ఎన్ని చూసినా అన్నీ కావాలంటుంటుంది అన్నమాట మా పాప. డ్యాన్స్ చేసినా ఏమైనా అలసిపోయిందా చూసారా, అస్సలు అలసిపోలేదు. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళాం మేము. చూడండి ఎంతమంది ఉన్నారు. మేము అప్పుడే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వచ్చింది అక్కడి నుంచే. వ్యూ మాత్రం చాలా బాగుంది. అప్పుడే 6 అరౌండ్ అలా అవుతుంది అన్నమాట. చాలా బాగుంది. పిల్లలకి వచ్చేపు ఆడుకుంటే మళ్ళీ చీకటి అవుతుంది కదా, ఫస్ట్ బీచ్లోకి వెళ్ళండి అని చెప్పంగానే పోయి ఆడుకున్నారు. మళ్ళీ చూసారు కదా, ఈవినింగ్ అయితే మాత్రం అలలు మన దగ్గరికి వస్తుంటాయి అన్నమాట.
కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. మా పాప అయితే నా మాట అస్సలు వినదు. చూడండి, అందరూ ఒక దగ్గర ఉంటే ఆ ముందుకు వెళ్ళిపోతుంది. అందరు ఫ్రెండ్స్ అవుతారు తినకైతే అల్లరికి. ఫుల్ లోపలికి వెళ్ళిపోతుంది. నాకేమో టెన్షన్ అవుతుంది. మా హస్బెండ్ కూడా రాలేదన్నమాట ఈ బీచ్కి. తర్వాత వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మేమేం దడవలేదు, జస్ట్ నిల్చున్న వాటర్లో అంతే. వీడియో తీస్తున్నా. మా పాపకి మా బాబుకి అయితే వాటర్ అంటే చాలా ఇష్టము. చూసారు కదా ఎంత ముందుకు వెళ్ళిపోతుందో అసలు. వీళ్ళు కూడా వీళ్ళతో డ్యాన్స్ చేసిన వాళ్ళే. సో అందరు కలిసి ఫుల్ ఆడుతున్నారన్నమాట పిల్లలు. బీచ్ వైబే వేరుంటుంది అసలు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం అసలు. నాకు కూడా ఇష్టం, కానీ నేను వీడియో తీయడానికి అని చెప్పేసి నేనేం దిగలేదు. సన్సెట్ అయిపోయింది, చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యూ. చూసారుగా, ఈ అమ్మాయి అద్వి కావాలని చెప్పి ఏడుస్తుందన్నమాట. హ్యాపీ ఏమో వాటర్ ఉంటే చాలు, ఎవరిని పట్టించుకోదు. దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి అసలు. చూసారా లైటింగ్స్ ఎంత బాగుందో అసలు బీచ్. చాలా మంగా చూడండి, ఆ పాప దగ్గరికి వస్తుంది. వాళ్ళ డాడీ ఏమో లాక్కుంటున్నాడు అన్నమాట. చిన్నపిల్లలు కదా, అందుకని భయం. చూసారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తుందో అసలు. పట్టుకోలేము అసలు, వాటర్ అంటే అంత ఇష్టం తనకి. ఆ పాప చూడండి ఎంత బాగా వస్తుందో మా అద్ది దగ్గరికి. ఇంకా వీళ్ళందరినీ కలిపి 1-2 ఫొటోస్ తీయడానికి నేను ఫుల్ కష్టపడవలసి వచ్చింది. ఒక్కరు కూడా అసలు పోజ్ ఇవ్వరు. ఫుల్ ఎంజాయ్ చేసారు. మళ్ళీ రేపు పొద్దున్నే డ్యాన్స్ ఉంది చెప్పి తీసుకొస్తుంటే కూడా రావట్లేరు అన్నమాట. సరేలే అని చెప్పేసి ఎంజాయ్ చేయనిచ్చినాం. అంతకుముందే అది హ్యాపీ కొంచెం కోల్డ్ ఉండే, అది కూడా పట్టించుకోకుండా ఫుల్ ఆడింది అసలు. మీ అందరికి కూడా వాటర్ అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టము, మా పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ 2-3 ఫొటోస్ తీస్తాను రా, ఇక్కడ మళ్ళీ రా అని చెప్తే అప్పుడు మళ్ళీ విన్నారు. అయినా కూడా చూసారా మా పాప అస్సలు వినదు మాట. చూసారా నైట్ టైంలో బీచ్ ఎంత బాగుందో. నాకైతే ఫుల్ నచ్చింది వ్యూ, లైటింగ్స్ అదంతా. ఇంకా తర్వాత కొంచెం షాపింగ్ చేసాము. షాపింగ్ మీన్స్ ఏం లేదు, బొమ్మలే. ఇంకేం తీసుకుంటారు వీళ్ళు, అవే కదా. ఇంకా ఈమె తీసుకునేది కాక వాళ్ళ తమ్ముడు కూడా చూస్తుంది అన్నమాట. ఇంకా ఇదేదో ఆళ్ళుతో చేస్తారు కదా, నాకు అంత తెలీదు, స్టిక్ పెడతారు, అది ఏదో తిన్నదన్నమాట. కొంచెం వాటర్ మిల్లన్ తింటా అంటే ఇప్పించిన, అది ఆఫ్ ఇది ఆఫ్ తిన్నది. తిన్న తర్వాత స్లేట్స్ ఏమో కొనుక్కున్నారు, అదే ఎలక్ట్రికల్ స్లేట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నారు. ఇది తినదు, కానీ కావాలని అడిగితే సరేలే అని ఇప్పించిన. అప్పుడే మా జున్ను కూడా వచ్చాడు. ఇంకా వాళ్ళ డాడీ ఆమె షేర్ చేసుకొని తిన్నారు. మా జున్ను చూసారా, అది శానిటైజర్స్తో బాగానే ఆడుతున్నాడు. ఆల్రెడీ వాళ్ళు మట్ట బీచ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారనమాట. చూడండి షాపింగ్స్ ఇక్కడ మొత్తం బార్ అండ్ రెస్టారెంట్ అన్నీ కలిపే ఉంటాయి అన్నమాట. ఇంకా షాపింగ్స్ ఉంటాయి, మీన్స్ బీచ్ క్లోత్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా బార్ అండ్ రెస్టారెంట్ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మేము టెంపుల్ కదా వచ్చింది, అందుకని నాన్ వెజ్ ఏం తినలేదు. ఇదిగోండి మా హ్యాపీ తీసుకున్న అవార్డ్స్ ఇవే అన్నమాట. నాకైతే కన్నయ్య బాగా నచ్చిండు. ఇవి తీసుకుందాం అనుకున్నాము, కానీ రేట్ చాలా ఎక్కువ చెప్పిండు అన్నమాట, అందుకోసమే తీసుకోలేదు. చూసారా ఇదంతా బాగుందో. అది కొన్ని ఫొటోస్ దిగింది, అవి పెడుతున్నాను అన్నమాట. డ్యాన్స్కి ముందు అది వాళ్ళ గురువు దగ్గర ప్రతిసారి నమస్కారం చేసుకొని వెళ్తుంది. డ్యాన్స్కి ముందు ఆ ఫోటో పెట్టాను. ఇంకా అవార్డు తీసుకుంటున్న ఫోటో ఒకటి ఇక్కడ ట్యాగ్ చేశాను. ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో,
నైట్ అందరం డిన్నర్ చేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.